కేజీఎఫ్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్ రికార్డ్ సొంతం చేసుకున్న కన్నడ రాకింగ్ స్టార్ యష్ ఒక్కసారిగా తన ఇమేజ్ ని పెంచుకొని నేషనల్ స్టార్ అయిపోయాడు. ఇక కేజీఎఫ్ సినిమాతో 150 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకొని ఇంకా తన సత్తా చూపిస్తున్నాడు. గత సంవత్సరం ఆఖరులో ఊహించని హైప్ ని సొంతం చేసుకొని యూనివర్సల్ హీరోగా మారిపోయి నేషనల్ మీడియాని కూడా ఆకర్షించిన హీరో యష్ కి కొత్త సంవత్సరం ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. ఒకే రోజు ఏకంగా 2 షాక్లు హీరో యష్ కి తగలడం ఇప్పుడు కన్నడ నాట హాట్ టాపిక్ గా మారింది. తాజాగా కర్ణాటకలో సినీ ఇండస్ట్రీలో ప్రముఖులపై ఏకకాలంగా ఐటీ దాడులు జరిగాయి. కన్నడ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోలు, నిర్మాతల ఇళ్లలో ఐటీ అధికారులు ఇంకా సోదాలు నిర్వహిస్తూ ఉంటారు. ట్యాక్స్ ఎగవేత ఆరోపణలు రావడంతో ఈ ఐటీ దాడులు నిర్వహిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తాజాగా కేజీఎఫ్ సినిమాతో సూపర్ సక్సెస్ లో ఉన్న యష్ ఇంట్లో కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించి సోదాలు చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదే టైంలో యష్ కుటుంబం అద్దెకి ఉంటున్న ఇల్లు విషయంలో హైకోర్టులో అతనికి చుక్కెదురైంది. ప్రస్తుతం యష్ తల్లిదండ్రులు నివాసం ఉంటున్న ఇంటి యజమానులకు అద్దె చెల్లించి వెంటనే ఖాళీ చేయాలని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. ఇంటి మరమ్మతుల కోసం తాము పెట్టిన ఖర్చును బడాడుగా పరిగణించాలన్న యష్ కుటుంబ సభ్యుల విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. బనశంకరి 3వ స్టేజ్లోని 6వ బ్లాక్లో నెలకు 40,000 చెల్లిస్తూ యష్ కుటుంబం అద్దెకు ఉంటోంది. ఈ నేపథ్యంలో 2015లో ఈ ఇంటిని ఖాళీ చేయాలని యజమానులైన మునిప్రసాద్, వనజ దంపతులు కోరారు. అయితే ఇందుకు యష్ తల్లి పుష్ప అంగీకరించలేదు. ఇంటి రిపేర్ కోసం తాము 12.5 లక్షలు ఖర్చు పెట్టామని వాదించారు. వీటిని అద్దెలో కట్ చేసుకోవాలని కోరారు. ఇందుకు యజమానులు అంగీకరించకపోవడంతో ఆమె బెంగళూరు సివిల్ కోర్టును ఆశ్రయించారు. అక్కడ యజమానులకు అనుకూలంగా తీర్పు రావడంతో హైకోర్టుకు వెళ్లారు. తాజాగా అక్కడ కూడా పుష్పకు చుక్కెదురైంది. ఇంటి యజమానులకు బాకీ పడ్డ 23 లక్షల అద్దెను 2019 మార్చి 31లోగా చెల్లించి ఇంటిని ఖాళీ చేయాలని ఉత్తర్వులో స్పష్టం చేసింది. మొత్తానికి యూనివర్సల్ హీరోగా మారిన యష్ కి ఒకే రోజు అటు హైకోర్టులో ఇటు ఐటీ శాఖ నుంచి ఊహించని దెబ్బలు ఎదురు కావటం ఇప్పుడు కన్నడ నాట చర్చనీయాంశంగా మారింది.